హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నా లైఫ్లోనే ఇలా జరుగుతుందా, మీ లైఫ్లో కూడా ఇలా జరుగుతుందా? అందరి లైఫ్లో అయితే ఇలా ఉండదు. కొంతమంది లైఫ్లో బాగుండొచ్చు, కొంతమంది లైఫ్లో నాతో జరిగినట్టే జరుగుతుండొచ్చు. యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ముందు కూడా స్టార్ట్ చేశాను ఒక 5 సంవత్సరాల క్రితం, 5 ఇయర్స్ బ్యాక్. అయితే ఈ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను కంటిన్యూ చేయలేదు. అందులో ఒక 300 వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. కంటిన్యూగా నేను రెసిపీస్, టిప్స్ ఇలాంటివన్నీ షేర్ చేసేదాన్ని. సో ఈమెయిల్ అయితే పోయింది. నేను ఫోన్ మార్చేసాను. ఆ ఈమెయిల్ ఇవన్నీ మర్చిపోయాను. సో అదైతే పోయినట్టే. ఇప్పటికే ఉంది ఆ ఛానల్. నేను చూసుకుంటూ ఉంటాను నేను చేసిన వీడియోలు. అప్పుడు బాగా ఎడిటింగ్ వచ్చు. ఇప్పుడైతే మర్చిపోయాను. అసలు ఎడిటింగ్ అనేది రావట్లేదు. అసలు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడం అసలు చిన్న విషయం కాదు. అంటే నాకు అడిగితే వంటలు చేయడం ఈజీ, ఇంట్లో పనులన్నీ చేయడం ఈజీ, వంట చేయడం ఈజీ. తర్వాత చిన్న పిల్లని కంట్రోల్ చేయడం కూడా ఈజీ. అంటే చిన్న పిల్లతోని ఇంట్లో పనులన్నీ చేయడం కూడా ఈజీ. కానీ ఒక వీడియో షూట్ చేసి అది ముక్కలుగా షూట్ చేసి దాన్నంతటినీ కలిపి దానికి ఎక్కడైనా తప్పులు ఉంటే అవన్నీ కట్ చేసుకుంటూ వచ్చి, తర్వాత నేను ఇప్పుడు చేస్తుంది ఎడిటింగ్ చేయట్లేదు. మామూలుగా నాకు వచ్చినంత వరకే చేస్తున్నాను. ఈ మిగతా అంటే మంచిగా ఎడిట్ చేసే యాప్లు అవన్నీ ఉన్నాయి. బట్ అవన్నీ డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే యూజ్ చేయడం అవుతుంది. కొన్ని యాప్లు ఫ్రీగానే ఎడిట్ చేసుకోవచ్చు. బట్ నాకు అంత నాలెడ్జ్ లేదు ఇప్పుడైతే. అప్పుడు యూట్యూబ్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండేది, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం అంత పెద్దగా చదువుకోలేదు కదా, సో అంత బేగ బుర్రకెక్కవు, టైం పడుతుంది. థంబ్నెయిల్స్ కూడా నేను క్రియేట్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేకో టైం లేకో కాదు, నాకు అంతగా చేయడం రావట్లేదు. ఈ చిన్న బేబీతో చాలా ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. నాకంటూ టైం దొరకట్లేదు అసలు. అదే చాలా బాధగా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, యాక్చువల్లీ ఏమవుతుందంటే నాతో, నేనేదో నాకు వచ్చిన వీడియోలు ఏదో చేద్దాం, ఏదైనా సాధిద్దాం, ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ దొరకదా అని చెప్పి ఒక దీంతోనే నేను స్టార్ట్ చేశాను. పెద్ద డబ్బులు సంపాదించాలని కాదు. సో నేను చాలా వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఛానల్ అనేది క్రియేట్ చేశాను. సో ఏంటంటే, మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తే మంచి కోరుకున్న వాళ్ళు ఎలా ఉంటారో, దీనికా అంత సీన్ లేదు అని అనేవాళ్ళు కూడా ఉంటారు. నా లైఫ్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంకా స్టోరీస్ ఉన్నాయి, మీకు కంటిన్యూ చేస్తాను. ఓకేనా? బాయ్.